భారతదేశంలో 5 సార్లు ఉత్తమ గ్రామం అవార్డు పొందిన ఒక గ్రామం కథ ఇది. రామ్ మరియు వెంకట్ చాలా మంచి స్నేహితులు. రామ్ పుట్టి పెరిగింది గ్రామంలోనే, కానీ ప్రస్తుతం నగరంలో ఒక బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. వెంకట్ మాత్రం చిత్తూరు దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో వ్యవసాయం చేస్తూ తన కుటుంబంతో హాయిగా జీవిస్తున్నాడు. కొన్ని రోజులకి రామ్ పెళ్లి కుదిరింది. తన పెళ్లికి తప్పకుండా రావాలని చెప్పడానికి వెంకట్ను ఆహ్వానించేందుకు రామ్ అతని గ్రామానికి వచ్చాడు. గ్రామంలోకి అడుగుపెట్టగానే రామ్ ఆశ్చర్యపోయాడు. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, శుభ్రమైన వీధులు, పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి. వేసవి అయినప్పటికీ గ్రామంలో చల్లని గాలి వీచుతోంది. కొంతమంది ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంకొంతమంది అరుగుపైనే చల్లని గాలిలో నిద్రపోతున్నారు. ఆ దృశ్యం రామ్కి చాలా ఆనందాన్నిచ్చింది. రామ్ మరో విషయం గమనించాడు. గ్రామంలో చాలా ఇళ్ళు ఉన్నా ఎక్కడా ఎయిర్ కండిషనర్ కనిపించలేదు. చాలా ఇళ్లల్లో ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. కొంతమంది అయితే ఆ ఫ్యాన్ కూడా ఎక్కువగా వాడడం లేదు. ఎందుకంటే బయట నుండి సహజమైన చల్లని గాలి వస్తుంది కదా. అదేవిధంగా రామ్ గమనించిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ఇవి చూసి రామ్ ఆశ్చర్యపోయాడు. రామ్ వెంకట్ని ఇలా అడిగాడు. వెంకట్, మీ గ్రామం ఎంత అందంగా ఉందో. వేసవిలో కూడా ఇక్కడ చల్లగా ఉంది. నీళ్ల సమస్య అయితే అస్సలు లేదు. పైగా ప్రతి ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అన్నాడు. వెంకట్ ఇలా అన్నాడు. రామ్, ఇది మా గ్రామం వాళ్ళంతా కలిసి తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల జరిగింది. మా గ్రామం పూర్తిగా ప్లాస్టిక్ రహిత గ్రామం. అంటే ఎవరు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ డబ్బాలు వాడరు. అందరూ బట్టల సంచులు, మట్టి లేదా లోహ పాత్రలే వాడుతారు. అందుకే మా గ్రామంలో చెత్త చాలా తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా పడిన చెత్తను కూడా మేము వృధా చేయకుండా మా పొలాల్లో ఎరువుగా ఉపయోగిస్తుంటాము. ప్రతి ఇంటి ముందు చెట్లు నాటుతాం. ఆ చెట్ల కింద చిన్న తొట్టెలు కట్టి వాటిలో నీరు పెడతాం. ఎందుకంటే పక్షులు, జంతువులు, వీధి కుక్కలు వేసవిలో దాహం తీర్చుకోవడానికి నీరు తాగాలి కదా. గ్రామం చుట్టూ కూడా చాలా చెట్లు ఉన్నాయి, గమనించావా నువ్వు? ఆ చెట్లు నీడనిస్తాయి, గాలిని చల్లగా చేస్తాయి. అందుకే ఇక్కడ వేసవిలో కూడా చల్లగా ఉంటుంది. ఏసీ అయితే అసలు అవసరం ఉండదు మాకు. మా గ్రామంలో చాలామంది సైకిళ్ళే వాడుతారు, లేదంటే నడుచుకుంటూ వెళ్తారు. వాహనాలను అవసరం ఉన్నప్పుడే వాడుతారు. దీంతో గాలి కాలుష్యం కూడా తక్కువే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఇంటి మీద ఉన్న సోలార్ ప్యానెల్స్ సూర్యకాంతిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఎక్కువ సూర్యకాంతి ఉండడం వల్ల ఎక్కువ విద్యుత్ తయారవుతుంది. అందువల్ల విద్యుత్ సమస్య అయితే కూడా లేదు. విద్యుత్ బిల్లులు కూడా తక్కువగా వస్తాయి మాకు. ఇక నీటి సమస్య లేదు అంటున్నా కదా. అది ఎలా అంటే, వర్షం పడినప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసుకునే కుంటలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఇంటిలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. అందుకే వేసవిలో కూడా ఈ నీటి సమస్య అస్సలు ఉండదు ఇక్కడ. తర్వాత వెంకట్ రామ్ను ఇలా అడిగాడు. ఒకసారి ఊహించు రామ్, చెట్టు లేకపోతే ఏమవుతుంది? రామ్ అన్నాడు. వేసవిలో వేడి చాలా ఎక్కువగా అవుతుంది. అవును అని వెంకట్ అన్నాడు. చుట్టూ ప్లాస్టిక్స్ ఎక్కువగా ఉంటే నేల పాడవుతుంది. జంతువులు కూడా ఇబ్బంది పడతాయి. వీధులు చెత్తతో నిండిపోతే దోమలు పెరిగి మనుషులు అనారోగ్యానికి గురవుతారు. తర్వాత వెంకట్ చిరునవ్వుతో ఇలా అన్నాడు. మా గ్రామంలో గాలి, నీరు, నేల అన్నీ స్వచ్ఛమైనవిగా ఉన్నాయి. అందుకే మేమంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. ప్రకృతి బాగుంటేనే కదారా మనం కూడా బాగుంటాం. వెంటనే వెంకట్ గర్వంగా మరో విషయం అన్నాడు. మా గ్రామం చేసిన ఈ మంచి పనుల వల్ల భారతదేశంలో బెస్ట్ విలేజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 5 సార్లు పొందింది మా గ్రామం. అలాగే మా సర్పంచ్ గారు కూడా బెస్ట్ సర్పంచ్ అవార్డు పొందారు. ఇది విన్న రామ్ చాలా ఆనందపడ్డాడు. వెంకట్, మీ గ్రామం నిజంగా ఆదర్శ గ్రామమే. నా పెళ్ళికి తప్పకుండా నువ్వు రావాలి మరి. అలాగే నేను నగరానికి వెళ్ళిన తర్వాత కూడా ఈ విషయాలు అందరికీ చెబుతాను. మనం కూడా ప్రకృతిని కాపాడాలి అని. అలాగే మా గ్రామాన్ని కూడా మీ గ్రామంలా నేను మార్చడానికి ప్రయత్నిస్తాను. నా వంతుగా నేను కృషి చేస్తాను అన్నాడు రామ్. వెంకట్ నవ్వుతూ ఇలా అన్నాడు. తప్పకుండా వస్తాను రామ్ నీ పెళ్ళికి. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనలను మాత్రమే కాదు, మన తరువాయి తరాన్ని కూడా కాపాడుతుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? సో సమ్మర్ రాబోతోంది కదా, అందుకే నేను నా ఆలోచనలన్నీ ఒక స్టోరీగా క్రియేట్ చేశాను. ఆ స్టోరీనే ఇది. నాకు తెలిసిన పాయింట్స్ని కొన్ని ఇంక్లూడ్ చేసి ఒక స్టోరీగా క్రియేట్ చేశాను. మీకేమైనా ఆలోచనలు ఉంటే కనుక ఇలాంటి దీనికి సమ్మర్కి కానీ, లేకపోతే వేరే విషయం వేరేదైనా పర్యావరణానికి సంబంధించి వేరేమన్నా మీకు ఆలోచనలు ఉంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి. నేను దాన్ని నా నెక్స్ట్ వీడియోలో
పబ్లిష్ చేస్తాను. నా వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ పాయింట్స్ని కూడా. అండ్ సో సమ్మర్ రాబోతుంది. సో ఈ కథలో చెప్పినట్లు ప్లాస్టిక్లు వాడడం తగ్గించేసుకోండి. అలాగే నీటిని నిల్వ చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లాంటి పద్ధతులను ట్రై చేయండి. సోలార్ ప్యానెల్స్, ముఖ్యంగా చెత్తని రోడ్డు పైన పడేయకండి. రోడ్డు పక్కన పడేయకండి. అలా పడేయడం వల్ల అది మనకే పెద్ద ప్రాబ్లమ్గా చుట్టుకుంటుంది. సో ఈ పాయింట్స్‌ని అంటే ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ కథని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చింది, ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం.